అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా సోషల్ స్టడీస్ 6th క్లాస్ సోషల్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు పార్ట్ 2 వీడియో అండి ఇది. అలాగే 6th క్లాస్ సోషల్ స్టడీకి సంబంధించిన మిగతా వీడియోస్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరు చూడండి, ఫ్రీ వీడియోస్. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. మన వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫస్ట్, ఒండ్రు నేలలు వరి, చెరకు పంటలకు అనుకూలము. నల్లరేగడి నేలలు పత్తి, మిరప పంటలకు అనుకూలమైనవి. నెక్స్ట్, తూర్పు తీరంలో గోదావరి, కృష్ణా నదుల వల్ల డెల్టాలు ఏర్పడ్డాయి. డెల్టా ఆహార ధాన్యాలకు గిడ్డంకుల వంటివి. నెక్స్ట్, ఈ డెల్టాను దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా పిలుస్తారు. నెక్స్ట్, మైదాన ప్రాంతంలో భూగర్భ జలం 15 నుండి 20 అడుగుల లోతులోనే లభ్యమవుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, వర్షాకాలపు పంటని ఖరీఫ్ గాను, శీతాకాలపు పంటను రబీ గాను పిలుస్తారు. నెక్స్ట్, శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నెల్లూరులో పెన్నా డెల్టాలు కలవు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు, అది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్, అలాగే ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలకి సంబంధించి కొన్ని బహుళైచ్ఛిక ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. భూస్వరూపాలు ఎన్ని? 3 రకాలు. ప్రథమ భూస్వరూపాలు ఏవి? ఖండాలు, మహాసముద్రాలు. నెక్స్ట్, ద్వితీయ భూస్వరూపాలు కానివి ఏవి? నదులు. ద్వితీయ భూస్వరూపాలు పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. నెక్స్ట్, దిగువన విశాలంగా పైభాగంలో వైశాల్యం తక్కువగా ఉండే ఎత్తైన భాగాన్ని ఈ పేరుతో పిలుస్తారు. పర్వతాలు. నెక్స్ట్, ఎత్తుగా ఉండి ఉపరితలం సమతలంగా ఉండే ప్రదేశాలను ఏ పేరుతో పిలుస్తారు? పీఠభూములు. నెక్స్ట్, భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ టెట్లో ఈ బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్, రాయలసీమ ఏ పీఠభూమిలో కలదు? దక్కన్ పీఠభూమి. నెక్స్ట్, దక్కన్ పీఠభూమి ప్రధానంగా లావా పీఠభూమి. నెక్స్ట్, భారతదేశంలో ఖనిజాల నెలవంకాన్ని డాష్ పీఠభూమిని పిలుస్తారు? ఛోటా నాగ్పూర్ పీఠభూమి. నెక్స్ట్, మైదానాలు గరిష్టంగా ఏ ఎత్తును కలిగి ఉంటాయి? సముద్ర మట్టం నుండి 200 మీటర్లు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం పొడవు 972 కిలోమీటర్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందని అంశము. ఖనిజాలు, ఉద్యానవన పంటలు పండే ప్రాంతం అనేది కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందని అంశము. కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అంశాలు ఏమిటి అంటే బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ప్రాంతం. నెక్స్ట్, గోదావరి, కృష్ణా డెల్టాల వల్ల ఏర్పడిన ప్రాంతం. నెక్స్ట్, అధిక జనసాంద్రతను కలిగిన ప్రాంతం. నెక్స్ట్, రాయలసీమ ప్రాంతానికి చెందని అంశం జనసాంద్రత చాలా ఎక్కువ అనేది కాదు. రాయలసీమ ప్రాంతానికి చెందిన అంశము ఖనిజాల విస్తరణ ఎక్కువ, తలసరి ఆదాయం తక్కువ, ఉద్యాన పంటల కేంద్రంగా ఉంది రాయలసీమ అనేది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ భూ నైసర్గిక స్వరూపాలలో వైవిధ్యతలో లేని అంశాన్ని గుర్తించుము. ఇవి హిమాలయ నదుల వల్ల ఏర్పడిన నేలతో విస్తరించినవి అనేది ఆంధ్రప్రదేశ్ భూ నైసర్గిక స్వరూపాలతో లేదా వైవిధ్యతతో సంబంధం లేని అంశం. నెక్స్ట్, ఒక నైసర్గిక భూస్వరూపం సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తును కలిగి ఉంటే పర్వతంగా పిలుస్తారు? 900 మీటర్లు. నెక్స్ట్, అరోమా శిఖరం ఎత్తు ఎంత? 1690 మీటర్లు. ఈ అరోమా కొండ శిఖరం అనేది తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం. నెక్స్ట్, అరోమా శిఖరం విస్తరించిన ప్రాంతం అరకులోయ. నెక్స్ట్, పోలవరం ముంపు మండలాలలో తూర్పుగోదావరి జిల్లాలో కలవని మండలాలు కుక్కనూరు, బుర్గంపాడు. నెక్స్ట్, తూర్పు కనుమల్లోని కొండలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? చార్నకైట్,
కాండలైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కొండలు అవి విస్తరించిన జిల్లాలను జతపరచుము. విశాఖపట్నం యారాడ కొండలు, ఉభయ గోదావరి జిల్లాలు బైసన్ కొండలు, గుంటూరులో కూడా ఉన్నాయండి కొండలు. నెక్స్ట్ నెల్లూరు వెలికొండలు. నెక్స్ట్ హార్స్లీ కొండలు ఏ జిల్లాలో కలవు? అన్నమయ్య జిల్లా. ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచినది లంబసింగి. నెక్స్ట్ గిరిజనులు చేసే వ్యవసాయం ప్రధానంగా ఈ విధంగా పిలుస్తారు: పోడు వ్యవసాయం, అలాగే స్థల మార్పిడి వ్యవసాయం, నెక్స్ట్ జూమ్ వ్యవసాయం, ఈ 3. నెక్స్ట్ గిరిజన వ్యవసాయంలో స్థల మార్పిడి వ్యవసాయం వల్ల ఏమవుతుందంటే భూసారం అనేది తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ ఐటీడీఏను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1989వ సంవత్సరంలో. నెక్స్ట్ చెంచులు విస్తరించిన జిల్లాలు ఏవి? కర్నూలు, ప్రకాశం, గుంటూరు. నెక్స్ట్ ఐటీడీఏను విస్తరించగా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ శ్రీకాకుళంలో ఉంది. నెక్స్ట్ ఏ నేలలో సున్నం క్షార లవణాలు ఉంటాయి? చౌడు నేలలు. నెక్స్ట్ పీఠభూమి ప్రాంతంలోని ప్రధాన వ్యవసాయ అంశాలు ఏవి? వర్షపు నీటిని నిల్వ చేస్తారు, భూగర్భ జలాలు వాడుకుంటారు, చెరువుల నిర్మాణం ఉంటుంది, ఎక్కువ ధనానికి నీటి కొరత వెచ్చించగలుగుతారు. ఎక్కువ ధనాన్ని నీటి కొరకే వెచ్చించగలుగుతారు. నెక్స్ట్ చెంచుల జీవనం, భావాలు, ఆలోచనలు ద చెంచూస్ అనే పుస్తకంలో పొందుపరిచిన వారు హైమన్ రాఫ్. జలచరాలను పెంచడానికి ఈ విధంగా పిలుస్తారు: ఆక్వాకల్చర్. నెక్స్ట్ ఒండ్రు నేలలు ఈ కారకాలు ప్రక్రియ వలన ఏర్పడతాయి: అవక్షేపక ప్రక్రియల వలన. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కాఫీ పండుతున్న ప్రాంతం అరకు వ్యాలీ. నెక్స్ట్ ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏది? టిబెట్ పీఠభూమి. లాస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ విస్తరణ అనేది వైశాల్యపరంగా 7వది, జనాభా పరంగా 10వది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీకు 6th క్లాస్ సంబంధించిన ఆల్ సోషల్ స్టడీస్ సంబంధించి వీడియోస్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రతి ఒక్కరు చూడండి. అలాగే సైన్స్, సోషల్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ ఆల్ కంటెంట్ అనేది ప్లేలిస్ట్లో ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. ఫ్రీ వీడియోస్, ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ వీడియోస్ అండి. ప్రీవియస్ బిట్స్ వీడియోస్ కూడా ఇందులో మనం క్లాసెస్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ అన్నీ చూసి ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. కీప్ వాచింగ్.